హాయ్ అండి. మాకైతే ఇలాంటి చిన్న ఇల్లు కట్టుకోవాలని ఎప్పటినుంచో మాకు కల అండి. ఇదొచ్చి 5 ఇయర్స్ బ్యాక్ మేము కట్టిన ఇల్లు. దానికి అసలు పూతలు కానీ ఏమీ ఏపించలేదు. ఇవి ఇలా కట్టాలని నేను ఎప్పటినుంచో కలగన్నాను. కానీ ఇప్పుడు చేయాల్సిన అవసరం వచ్చింది. దానికి కావలసిన మెటీరియల్ అవన్నీ చూసి పెట్టుకొని మనం మేస్త్రిని ముందుగానే మాట్లాడుకొని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడైతే దానికి డోర్స్ కానీ విండోస్ కానీ ఎంతెంత సైజులో కావాలి అని మనం ముందుగానే ప్లాన్ చేసుకొని ఇసుక కానీ బండలు కానీ తర్వాత దానికి ఘాట్లు కానీ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకున్న తర్వాత ముందు మేస్త్రితో మాట్లాడుకొని మనము దాని తగ్గట్టు అన్నీ రెడీ చేసుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఒక మంచి మేస్త్రిని మనం మాట్లాడుకోకపోతే చాలా నష్టపోతాము. చాలా డబ్బులు కూడా మనము ఎంత చేసినా కానీ డబ్బులు నష్టపోతూ ఉంటాము. మాకైతే సురేష్ ఈ అబ్బాయి అయితే మాకు మా ఇంటికి ఒప్పుకొని ఈ విధంగా బయట పనులు లోపల పనులు పూత పనులన్నిటికీ ఒప్పుకొని ఇప్పుడు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. చూడ్డానికి చిన్న అబ్బాయిలాగా ఉన్నా కానీ పని మాత్రం చాలా చకచకా చేస్తాడండి. చాలా బాగా అయితే చేస్తాడు. మాట్లాడడం కానీ మర్యాద విషయంలో కానీ చాలా చక్కగా చేస్తాడు. ముందు నేను ఈ ఇంటి కట్టేటప్పుడు వేరే వాళ్ళకి అప్పగించాను. నేను ఇక్కడికి రాకపోవడం వల్ల వాళ్ళు ఎలా అంటే అలా కట్టడము, అసలు గోడకి అసలు సంబంధం లేకుండా ఎట్లంటే అట్లా కట్టేశారండి. అందువల్ల ఈ అబ్బాయి నేనైతే ముందు ఉండి అన్నీ చేపిస్తానక్క అని చెప్పేసి ముందుగానే నాకు మాట ఇచ్చాడు. మాట ప్రకారమే అబ్బాయి లోపల పూత పనులన్నీ చేసేసాడండి. చాలా చక్కగా అయితే మాకైతే బాగా చేశాడు. అవి చేయడమే కాకుండా పై పనులు కూడా ముందుండి అన్నీ చేసుకున్నాడు. ఎందుకంటే మేము అక్కడ ఉండకపోవడం వల్ల అన్నీ అతనే ముందుండి అన్నీ చేసుకుంటున్నాడు. మేమైతే ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్కి ఈ విధంగా వరలు కావాలని చెప్పి వచ్చామండి. ఇక్కడైతే ఎన్నో రకాలమైన తొట్టిలు కానీ ఇలా ఈ విధంగా ఉన్నాయి. చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది మాత్రమే మనం కొనుక్కోవాలి. అందుకని మేము ఒక వరలు మాత్రం మామూలుగా వాటర్కి తర్వాత వచ్చేసి సెప్టిక్ ట్యాంక్కి వాటికి కొనుక్కునేదానికి వచ్చాము. ఒక వర వచ్చేసి 420 అని చెప్పారు. తర్వాత ఈ విధంగా మొత్తం పూత పని అయితే మొత్తం జరిగిపోయింది. లోపల వర్క్ అంతా చాలా చక్కగా మొత్తం చకచకా చేసేసాడు. మేము ఉన్నా లేకపోయినా ఈ వాటర్ వచ్చేసి మాకు వేరే దగ్గర నుంచి వాటర్ పంపింగ్ కావాలి. దానికి రోడ్డు ఒకటి అడ్డంగా ఉంది. అందువల్ల ఆ రోడ్డు కోసం అని చెప్పేసి ఆడ ఒక తార్ రోడ్డు ఉంటే అది ఒక్క రవ్వ పగలగొట్టి దాంట్లో నుంచి లైన్ తీశాడు. తర్వాత వచ్చి వరలు మొత్తం మా వారు కూడా బాగా కష్టపడుతున్నారు పాపం. నెక్స్ట్ వచ్చేసి పైన గోడ కట్టాలి కదండి. ఆ గోడ కోసం ఈ విధంగా సెంటరింగ్ కమ్మి ఒకటి తీసుకొని దాని ముందు ఎందుకు ఇలా కడుతున్నావు అంటే ఈ నుంచి పగుళ్ళు రావక్క అని చెప్పి అన్నాడు. మనం చెప్పకపోయినా చెప్పినా ఈ అబ్బాయి మాత్రం ముందుగానే అన్నీ తెలుసుకొని మన మనసులో ఉండేటివన్నీ ఎలా కడితే బాగుంటుంది అని చాలామంది చిన్నపిల్లోడు కదా ఎలా చేస్తాడు అని చెప్పి అన్నారు. కానీ ఈ అబ్బాయి చాలా ముందు జాగ్రత్తగా అన్నీ నేర్చుకొని మనకు ముందుగానే అన్నీ కట్టిస్తూ ఉన్నాడు మనం చెప్పకముందే. కాబట్టి ఇతని మీద నమ్మకంతో మేము మొత్తం పని అప్పగించాము. ఇది వచ్చి మా మామయ్య వాళ్ళ ఇల్లు అండి. మా మామయ్య వాళ్ళ ఇల్లు కూడా ఈ విధంగా కట్టాలని చెప్పి ప్లాన్ చేశారు. దీనికి ముందే మేము ప్లాన్ చేశాం కానీ మేము కట్టలేకపోయాము. 5 ఇయర్స్ ఆపేసామండి. కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల మేము నగలన్నీ కొదవ పెట్టేసి ఈ విధంగా మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఇల్లు కట్టామంటే దాని మధ్యలో ఆపకుండా కట్టాలి అని చాలామంది అన్నారు. కానీ అప్పు పెట్టుకొని మనం కట్టడం కన్నా ఈ విధంగా మనం కొంచెం కొంచెంగా కట్టుకోవడమే బెటర్ అని అనిపించింది నాకు. తర్వాత సగం పని అయిపోయిన తర్వాత ఈ విధంగా పైపులన్నీ ఫిక్స్ చేయించాము. ఎలక్ట్రీషియన్ వాళ్ళకి పిలిపించి తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చి ఈ విధంగా అండి ఆడపిల్లలని కూడా చూడకుండా అమ్మ ఎంత చక్కగా పనిచేస్తుందో చూడండి. బాగా పనిచేస్తుంది. మా మేస్త్రి వాళ్ళ వైఫ్ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా తోడుండి ఇద్దరు కలిసి బాగా పనిచేసుకుంటూ ఉన్నారు.
నేనైతే ఒకరోజు టైల్స్ కోసం అని చెప్పి ఈ విధంగా ఒక అంగడికి అయితే వెళ్ళామండి. ఇది వచ్చి మామూలు టైల్స్ అయితే మనకు 40 రూపీస్ ఒక అడుగు అని చెప్పి అన్నారండి. నేనైతే కొంచెం అన్ని అడుగులంటే అంతా కాస్ట్ అంటే కొంచెం ఎక్కువగానే అనిపించింది నాకు. అందుకని సెకండ్ హ్యాండ్లో మాట్లాడాను. తర్వాత సెకండ్ హ్యాండ్లో మాట్లాడినా కానీ మనకు రాయి మాత్రం అలాగే ఉంటుంది, కాస్ట్ మాత్రం కొంచెం తగ్గుతుంది, సైడ్లో ఒక రవ్వ కటింగ్ అవుతుందండి. ఈ విధంగా నేను పైపింగ్ కూడా ఎలా చేసాము అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. వాళ్ళు నైట్ వరకు ఉండి మొత్తం బిగించేసి ఒక రోజులో అవ్వగొట్టేశారండి. చాలా స్పీడ్గా పని జరిగింది ఆ రోజు మాత్రం. ఇల్లు కట్టాలి అనుకోవడం చాలా మంచి విషయమే, కానీ చాలా డబ్బు ఖర్చుతో కూడిన విషయం కాదండి. కాబట్టి ఆలోచించి ముందుగానే డబ్బులు అరేంజ్ చేసుకొని దీంట్లో దిగాలి. లేకపోతే మనకు చాలా కష్టంగా ఉంటుంది, అప్పుల్లో పడాల్సి వస్తుంది. కాబట్టి మనకి ఏమన్నా అవసరం వస్తే ఎవరు మనకు ఆదుకోరండి. కనీసం మన సొంత వాళ్ళు కూడా మనకి ఎవరు సహాయం చేయరు. కాబట్టి మనము ఏమైనా కావాలి అంటే మనం ఎత్తు పెట్టుకొని ఏదైనా స్టార్ట్ చేయాలి. కానీ వాళ్ళు ఇస్తారులే, వాళ్ళు మనకు అప్పు చేసి మనం మాత్రం ఇల్లు మాత్రం కట్టకూడదండి. అది నేను తెలుసుకున్నది ఒక సత్యం. అదేంటంటే ఇల్లు కట్టాలి అనుకుంటాం కానీ దానికి తగ్గ అమౌంట్ మనం రెడీ చేసుకోము. కొద్దిగా డబ్బు ఉన్నప్పుడు ఒక్కొక్కటి మనం రెడీ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ లోపల పనులు బయట పనులు ఫస్ట్ చేపించుకొని తర్వాత ప్రహరీ గోడకి, తర్వాత పెయింటింగ్కి, తర్వాత కరెంటుకి, వీటికన్నిటికీ ఒక్కొక్కటిగా మనము అరేంజ్ చేసుకోవచ్చు. ఇలాగా అండి మా ఇల్లు అయితే ఈ విధంగా కొద్దిగా కంప్లీట్ అవుతుంది. నేనైతే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ వీడియో మొత్తం మీకు వీడియోలో నేను చూపిస్తాను. పిల్లలైతే ఈ ఇసుకలు ఈరోజు మాకు సండే అండి, అందుకని పిల్లలందరినీ పార్కు తీసుకొని ఇట్లాగా వచ్చాము. పిల్లలైతే ఈ పార్కులో చాలా చక్కగా ఆడుకున్నారు. చాలా పెద్ద పార్క్ అండి, చూడ్డానికైతే చాలా అందంగా ఉంటుంది. అందరూ ఆడుకోవచ్చు, పిల్లల కానించి పెద్దల కానించి అందరూ ఆడుకోవచ్చు. చాలా బాగుంటుంది.
పార్కులో ఆడుకున్న తర్వాత ఈ విధంగా మా ఇంటికి తీసుకొచ్చాను. పని జరుగుతూ ఉంది కదా, వాళ్ళు కూడా చూస్తారు అని పిల్లలు నేను అలాగా తీసుకొచ్చానండి. మన పిల్లలకి మన ఇంటి గురించి, మన పరిస్థితుల గురించి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఒక చిన్న పల్లెటూరు అండి. కాబట్టి పల్లెటూరులో మనము ఎలా ఉన్నాము ఏంటి అని మన పిల్లలకు కూడా మనము చూపించాలి. మన ఇంట్లో మనకని ఒక సొంత ఇల్లు ఉండాలి అని పిల్లలకు కూడా నేను చెప్పాను. ఇది మన ఇల్లమ్మా, నేను కట్టిస్తున్నాను, రేపు ఫ్యూచర్లో మనం ఇక్కడే ఉండేది అని నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను పిల్లలకి. మేము ఇక్కడ టౌన్లో ఉన్నా కానీ అండి, అక్కడ ఉన్న పల్లెటూరులో ఉన్న వాతావరణము ఆ యొక్క పీస్ఫుల్ చాలా బాగుంటుందండి. మాకు ఇక్కడైతే అండి అసలు పక్కరింటి వాళ్ళు కూడా ఎవరని కూడా మాకు తెలియదు. కాబట్టి పల్లెటూరులో అయితే అందరితో బాగా మాట్లాడచ్చు, అందరితో ఉండొచ్చు, బాగా ఆడుకుంటారు పిల్లలైతే. అసలు అక్కడి నుంచి రానంటారు. వాళ్ళ పిన్ని దగ్గర, వాళ్ళ తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి అస్సలు రానంటారండి. చాలా అంటే చాలా బాగుంటారు. కానీ మనకు డ్యూటీస్, మరి పిల్లలు స్కూల్స్ అవన్నీ కాబట్టి ఇంతవరకు అయితే మాది ఇల్లు కంప్లీట్ అయిందండి.